హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఒక హీరో జీరోగా ఎలా మారాడు? కేవలం 24 గంటల్లో లక్షల మంది ఫ్యాన్స్ని పోగొట్టుకుని ప్రశంసల నుంచి శాపనార్థాల వరకు ఎలా దిగజారిపోయాడు? ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్పై యుద్ధం చేసినటువంటి యోధుడు ఇప్పుడు ఏకంగా హిందూ దేవతలను అవమానించే స్థాయికి ఎందుకు దిగజారాడు? యూట్యూబర్ అన్వేష్ పూర్తి కథ ఇది. అతని అంతం ఎక్కడ మొదలైంది? ఈ పతనానికి అసలు కారణం ఏంటి? ఈ వీడియోలో మొత్తం చర్చిద్దాము. ఒకసారి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. ప్రతి కథకు కూడా ఒక ఆరంభం అనేది ఉంటుంది. అన్వేషి కథ కూడా ఒక సాధారణ యువకుడి కథలాగే మొదలైంది. విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందినటువంటి ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డు కొడుకు ఈ అన్వేష్. ప్రపంచం మొత్తం చుట్టి రావాలని చెప్పి కలలుగన్నాడు. ట్రావెల్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 2019లో నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టాడు. అక్కడ నుంచి మొదట్లో అతని జర్నీ అనేది చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగించింది. 100కు పైగా దేశాలు తిరిగి అక్కడ కల్చర్ కానీ, మనుషులు కానీ, వారి లైఫ్ స్టైల్ కానీ ఇట్లా తనదైనటువంటి స్టైల్లో చూపిస్తూ తెలుగు ప్రేక్షకులకి ప్రపంచాన్ని అయితే పరిచయం చేశాడు అన్వేష్. అతని వీడియోలు ఫన్గా, కొత్తగా ఉండడంతో చాలా తక్కువ టైంలోనే లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అతని ఛానల్ 2.4 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ దాటింది. ఇన్స్టాగ్రామ్లో కూడా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. నెలకు కోట్ల రూపాయల ఆదాయం సంపాదించే స్థాయికి రేంజ్కి అయితే వెళ్ళిపోయాడు అన్వేష్. అంతేకాదు అతను కేవలం ఒక ట్రావెల్ వ్లాగర్గానే ఆగిపోలేదు. సమాజం విషయంలో తనకి బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ఒక పెద్ద యుద్ధాన్ని మొదలుపెట్టాడు. బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ టార్గెట్ చేస్తూ వీడియోలు చేశాడు. అక్కడ నుంచి కూడా కడిగి పారేశాడు వాళ్ళని. ఈ యాప్ల వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో చెప్తూ వాటిని ఆపాలని చెప్పి గట్టిగా గొంతు అయితే ఎత్తాడు. అతని పోరాటానికి తెలంగాణ పోలీసుల నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే దక్కింది. అప్పట్లో సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చాలా పోరాటం చేశారు. ఇప్పుడు సిపిఐ అయ్యారు, హైదరాబాద్ సిపిఐ. ఆయన కూడా మంచి ప్రోత్సాహం అనేది ఇచ్చారు. దీంతో అన్వేష్ చాలామంది దృష్టిలో కేవలం యూట్యూబర్ కాదు, ఒక సోషల్ వారియరు, ఒక హీరో కూడా అయిపోయాడు. డబ్బు, పేరు, కీర్తి ఇవన్నీ కూడా అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే సక్సెస్ అనేది తలకెక్కుతుందో అక్కడే మన పతనానికి పునాది పడుతుందని చెప్పేసి అన్వేష్ విషయంలో అది సరిగ్గా ప్రూవ్ అయిందనమాట. ఇప్పుడు ప్రతి పెద్ద తుఫాను ఒక చిన్న గాలితోనే మొదలవుతుంది అన్నట్లుగా అన్వేష్ పతనానికి దారితీసినటువంటి ఈ గొడవ నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్ మీద చేసినటువంటి కొన్ని కామెంట్స్తో స్టార్ట్ అయింది. ఈ ఒక సినిమా ఈవెంట్లో శివాజీ హీరోయిన్ల బట్టల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. మీ అందరికీ తెలుసది. చాలామంది ఆయన్ని విమర్శించారు, కొందరు చాలామంది సపోర్ట్ కూడా చేశారు. ఇక తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇస్తే శివాజీ నోటీసులకు సమాధానం ఇచ్చాడు, క్షమాపణ కూడా చెప్పారు. గొడవ దాదాపు సద్దుమణిగే టైంలో ఇప్పటికే ఫారెన్లో ఉన్నటువంటి అన్వేష్ ఈ మ్యాటర్లోకి రాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. శివాజీ వ్యాఖ్యలను తప్పుపడుతూ యాంకర్ అనసూయని సపోర్ట్గా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అక్కడి వరకు ఇస్తే పర్వాలేదు, కానీ ఆ తర్వాతే అసలు రచ్చ అనేది మొదలైంది. కేవలం శివాజీని విమర్శించడంతో ఆకుండా గతంలో అమ్మాయిలు వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ మీద మాట్లాడినటువంటి ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహరావు గారిని కూడా దీంట్లోకి ఈ వివాదాల్లోకి లాగాడు. ఇంకా ఆగలేదు. ఆడవాళ్ళ బట్టలు ఇప్పుకొని తిరగండి అని చెప్పి ఏదేదో ఇది పెట్టుకుంటూ చికా చేశాడు. ఎవరైనా అడిగితే నా వీడియో చూపించండి, మీరు తిరగండి అన్నట్టు మాట్లాడుతూ తీవ్రంగా రెచ్చగొట్టేలాగా మాట్లాడాడు. వాక్ స్వాతంత్రం పేరుతో అతను మాట్లాడినటువంటి భాష అయితే హద్దులు దాటిని. ఇంతకుముందు కూడా వీడియోలో అట్నే దరిద్రంగా మాట్లాడుతుండేవాడు. ఆ ఆవేశంలో హిందూ పురాణాలను, దేవతలను కూడా టార్గెట్ చేశాడు అన్వేష్. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవాలుగా పూజించే సీతాదేవిని, ద్రౌపదిని కూడా ఉదాహరణకు చూపిస్తూ వాళ్ళని టీషర్ట్లు వేసుకున్నందుగా రేప్ చేశారంటూ అత్యంత అవమానికంగా, అది చెప్పడానికి నాకే బాధేస్తుంది, అవమానకరంగా అత్యంత దారుణంగా కూడా మాట్లాడాడు. హిందూ మతాన్ని, భారతీయ సంస్కృతిని కించపరిచేలాగా అతని మాటలైతే కొనసాగినాయి. క్రైస్తవ సోదరులను పొగుడుతూ హిందూ ముస్లింల మహిళల వస్త్రధారణ మీద ఎగతాళి చేస్తూ, వాళ్ళు వేసుకునే బట్టల మీద ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. ఈ మాటలు యూట్యూబ్ కమ్యూనిటీలో తెలుగు ప్రజల్లో, ముఖ్యంగా తెలుగు ప్రజల్లో పెను ప్రకంపనలు అయితే సృష్టించినాయి. ఒకప్పుడు హీరోని పొగిన వాళ్ళంతా కూడా ఇప్పుడు జీరో చేసేస్తున్నారు, అతను చీకొట్టడం స్టార్ట్ చేశారు. అన్వేష్ నోటి నుండి జారినటువంటి ఆ దూల మాటలు రివర్స్లో తనకే తగిలిని. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే జనంలో ఆగ్రహం అనేది కట్టలు దంచుకుంది. ముఖ్యంగా హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఒకప్పుడు అతని ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళే ఇప్పుడు అతనిపై విరుచుకుపడుతున్నారు. డబ్బు, ఫేమ్ నెత్తికెక్కితే ఇలాగే ఉంటుందా అని చెప్పేసి కామెంట్లు పెడుతూ ఏకిపారేస్తున్నారు. ప్రపంచం చుట్టేస్తే జ్ఞానం రాదు, ముందు సంస్కారం నేర్చుకో అని చెప్పేసి వాళ్ళైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు. వెంటనే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అన్సబ్స్క్రైబ్ నాన్వేషణ అని, బైకాట్ నాన్వేషణ అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కూడా మొదలైపోయింది. ఇది కేవలం
ఆన్లైన్ నిరసనతోనే ఆగిపోలేదు, ఒక సబ్స్క్రైబ్ ఉద్యమం కూడా, యాజిటేషన్ కూడా మొదలైపోయింది. సోషల్ మీడియాలో ఒకే రోజులో 8 లక్షల మంది అతని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేశారని చెప్పేసి వార్తలు అయితే వచ్చినాయి. కానీ నేను పరిశీలించాను, చూశాను, కొన్ని నిజాలు కూడా చెప్పుకోవాలి. ఇక్కడ 2 రోజుల్లో దాదాపు 60,000 మంది పైగా మాత్రం సబ్స్క్రైబర్లు అయితే తగ్గిపోయారు. అంటే 60,000 తగ్గిపోవడం కూడా ఒక నాట్ అండ్ ఈజీ అనమాట. అది ఒక తెలుగు యూట్యూబ్ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి పతనం అని చెప్పుకోవచ్చు, అంతమంది తగ్గిపోవడం కూడా. ఈ వివాదం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇప్పటికే అన్వేష్ మీద పోలీసులకు కేసు నమోదు చేశారు. హిందూ దేవతలను, మహిళలను కించపరిచినందుకు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. విశాఖపట్నం గోపాల పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు కూడా నమోదైంది. ఆ కేసు పెట్టిన తర్వాత ఒక లైవ్లో చూసాను నేను. ఆ లైవ్లో ఏం మాట్లాడుతున్నాడు, మీరు ఏమైనా చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఆడు మొత్తం బయట ఉండే ఇదేనా, విదేశాల్లోనే ఉండిపోతాడా ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఇక్కడికి వస్తే నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్లుగా వాడి ప్రవర్తన అయితే ఉన్నది. వాడంటారు నేను తప్పే, కానీ నాకు అసలు మండిపోతుంది ఆ మాటలు మాట్లాడుతుంది. అంటే అన్వేష్ మీద పాత కేసులు కూడా మళ్ళీ తెర మీదకైతే వస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పోరాటం పేరు మీద అప్పటి తెలంగాణ డీజీపీ కానీ ఐఏఎస్ అధికారులు 300 కోట్లు దండుకున్నారని చెప్పేసి ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అప్పట్లోనే సుమటోగా పోలీస్ కేసు పెట్టారు. ప్రభుత్వ అధికారుల ప్రతిష్టకు భంగం కలిగించారని చెప్పేసి కేసు అయితే ఫైల్ అయింది. ఇప్పటికి ఆల్రెడీ అది ఆయన మీద ఉంది. ఒకవైపు సబ్స్క్రైబర్లు పతనమవుతున్నారు, మరోవైపు పోలీస్ కేసులు పెరిగిపోతున్నాయి. అన్వేష్ చుట్టూ అయితే ఉచ్చైతే బిగుచుకుంటోంది. ఒకప్పుడు తనే హీరో, తనే జడ్జి అనుకున్న వ్యక్తి ఇప్పుడు జనాల ముందు, చట్టం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. జనాల ఆగ్రహము, అన్సబ్స్క్రైబ్ ఉద్యమం అనేది పోలీసుల కేసులతో జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయాక అన్వేష్ ఇప్పుడు కిందకి దిగిపోయాడు. దిగొచ్చి తన తప్పు తెలుసుకున్నట్టు క్షమాపణ పెట్టాడు. గరికపాటికి, తర్వాత శివాజీ గారికి కూడా, గరికపాటి గారి కన్నా శివాజీకి కూడా సారీ చెప్పాడు. సీతాదేవి, ద్రౌపది మీద చేసిన కామెంట్స్ని కూడా వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన క్షమించమని చెప్పి కోరాడు. కానీ చాలా మందికి ఏంటంటే అతను క్షమాపణ కోరుతూ చెప్పినటువంటి వీడియో ఎవరికి నచ్చలేదు. అందులో క్షమాపణ కంటే కూడా పొగరు ఎక్కువ కనిపించింది. అతని మదము, పొగరు అనేది ఎక్కువ కనిపించింది. తన క్షమాపణ ఒప్పుకోకపోతే కొత్త ఏడాదిలో నన్ను టార్గెట్ చేసిన ప్రేక్షకులు అందరూ కూడా అష్టదరిద్రాలు పొందుతారు. నన్ను ఇది చేసిన వాళ్ళందరూ కూడా, నా మీద కామెంట్ పెట్టిన వాళ్ళందరూ, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. నేను వినాయకుడి ఎదురుగుండా మాట్లాడుతున్నా, వినాయకుడి ఇది తగులుతుంది మీకు అని చెప్పి మాట్లాడాడు, బెదిరింపుగా మాట్లాడాడు. ఇది జనానికి మరింత కోపం అయితే తెప్పించింది. ఇది ఏదో సారీ చెప్తున్నట్లేదు, వార్నింగ్ ఇచ్చినట్టుందని చెప్పేసి నెటిజన్లంతా కూడా ఫైర్ అవుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మన ముందు కొన్ని సీరియస్ ప్రశ్నలు అయితే ఉంచింది. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని, రాజ్యాంగం ఇచ్చింది కదా అని చెప్పి నచ్చని వాళ్ళని, నచ్చిన వాళ్ళని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మన దేవతలను, ముఖ్యంగా మన సంస్కృతిని నోటికొచ్చినట్టు తిట్టితే మాత్రం అది సక్సెస్ అవుతుందా? అది కుదరదు, ఎట్టి పరిస్థితిలో కుదరదు. కంటెంట్ క్రియేటర్లు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్సరీగా కావాల్సిందే. ఫారెన్లో ఉన్నా కాబట్టి నన్ను ఎవడు పీకలేడు అని చెప్పేసి ధీమాతో సెన్సిటివ్ విషయాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు కూర్చొని ఉండరు. సెన్సిటివ్ విషయాలు వేలు పెట్టి నోరు జారితే మాత్రం అనేది అది కరెక్ట్ అనేది కాదు. అన్వేష్ గతంలో బెట్టింగ్ యాప్స్ ఫైట్ చేసినప్పుడు ఇదే ఆడియన్స్ ఆయన ఎత్తికెక్కించుకున్నారు. కానీ అదే టైంలో కొన్ని వీడియోలు అతను వాడినటువంటి వాళ్ళని వీళ్ళని తిట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిట్టాడు. మన ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిట్టాడు. అప్పుడు బూతులు మాట్లాడినప్పుడు కూడా, అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు కూడా చాలామంది విమర్శించినా కూడా కొంచెం లైట్ తీసుకున్నారేమో అని. కానీ ఇప్పుడు అతని అహంకారం అనేది హద్దులు దాటిపోయింది. అందుకే అతని పతనం అయితే మొదలైంది. అన్వేష్ అంతం మొదలైందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. డిసెంబర్ 2025 నాటికి ఇప్పుడు అతని ఛానల్కి 2.5 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ కూడా ఈ 2 రోజుల్లోనే 60,000 తగ్గిపోయారు. కాబట్టి ఇంకా మిగతాయి కూడా తగ్గిపోతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అతనికైతే ఆ విశ్వసనీయత అయితే కోల్పోయాడు. అతని కెరీర్ పూర్తిగా ముగిసిపోకపోయినా కానీ ఒకప్పుడు అందరూ మెచ్చుకున్నటువంటి హీరో ఇమేజ్ మాత్రం శాశ్వతంగా డ్యామేజ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, చూశారుగా అన్వేష్ కథ మనందరికీ, ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకి అయితే ఒక పెద్ద గుణపాఠం అని చెప్పుకోవాలి. ఆడియన్స్ మనని ఆకాశానికి ఎత్తుకుంటున్నారు కదా అని చెప్పేసి, పవర్ ఉంది కదా అని చెప్పేసి మనం తప్పులు చేస్తే మాత్రం కిందకి దించే శక్తి కూడా వాళ్ళకు ఉందని చెప్పేసి ఈ సంఘటన అయితే ప్రూవ్ అయింది. కంటెంట్ అంటే కేవలం వ్యూస్, డబ్బులు మాత్రమే కాదు, అది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి క్రియేటర్లు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. అదే టైంలో ఆడియన్స్ కూడా, మనం కూడా ఆలోచించాలి. ఆడియన్స్ కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమో, కాంట్రవర్సీ కోసమో ఎలాంటి కంటెంట్నైనా మనం ఆదరించవద్దు. దయచేసి మంచి బాధ్యత గల, సమాజానికి ఉపయోగపడేటువంటి కంటెంట్ను ప్రోత్సహించాల్సిన అవసరం మనపై ఉంది. ఈ మొత్తం ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? అన్వేష్ చేసినటువంటి కామెంట్స్కి మీరు సమర్థిస్తారా లేదా వ్యతిరేకిస్తారా? కంటెంట్ క్రియేటర్ల బాధ్యత ఎంతవరకు ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని విశ్లేషణలు చూడటానికి మీరు ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, ఇతర సోషల్ మీడియా గ్రూప్లో మీ
కుటుంబ సభ్యులు కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే హద్దులు దాటకుండా ఇలాంటివైతే ఐటమ్స్ అయితే ఇస్తూనే ఉంటాను గ్యారంటీగా. అంటే మీకు ఉపయోగపడే కంటెంట్ కోసం అని చెప్పేసి నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. నా దాంట్లో పెట్టిన వాటిల్లో కూడా చాలా వరకు అవే ఉంటాయి. ఇంటర్నేషనల్ నేషనల్ ఈవెంట్స్ చెప్పినా కానీ మన సోషల్ మీడియాలో ఎలాంటి బాధ్యతగా ఉండాలి, లేకపోతే వాళ్ళ హెల్త్కి సంబంధించినవి ఇట్లాంటివన్నీ నేను రెస్పాన్సిబుల్గా ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరూ ఇష్టం వచ్చినట్టు కంటెంట్ ఇస్తున్నారు కానీ నాది అలా ఉండదు. లోపల ఒక పైన ఒక తమ్మునేలు పెట్టి లోపల ఒక విధంగా చూపించే విధంగా అయితే ఉండదని చెప్పేసి అంటున్నాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.